హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అండి. అదేనండి పానీపూరి. చాలా డేస్ అయితే గ్యాప్ వచ్చిందండి వీడియోస్ చేయక. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ బట్టి నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఇన్ని డేస్ మనకి గ్యాప్ వచ్చింది కాబట్టి ఈరోజు అయితే మీకు అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరిని అయితే చూద్దాం అనుకుంటున్నాను. మరి ఇప్పుడు పానీపూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను పూరి అయితే నేను బయట నుంచి తీసుకున్నాను. ఇంట్లో అయితే ప్రిపేర్ చేయలేదు. పూరి చేయడానికి కూడా అంత కష్టపడాల్సిన అవసరం లేదండి. కొంచెం మైదా, కొంచెం సూజీ రవ్వ వేసి రెండు కూడా మిక్స్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని వాటిని చిన్న చిన్న పూరీలాగా చేసుకొని చేసుకుంటే సరిపోతుందండి. పూరి ప్రిపేరింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే పూరికి పానీ ఇంకా కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను వైట్ బటానీ తీసుకున్నానండి. బయట షాప్లో వైట్ బటానీ అని అడిగితే వాళ్ళు ఇస్తారు. ఇక్కడ ఎన్ని గ్రాములు ఉన్నాయి ఏంటి అనేసి అలా ఏం తీసుకోలేదండి. నాకు కావాల్సినంత బఠానీ మాత్రమే తీసుకొని వన్ డే నైట్ అంతా నానబెట్టుకున్నాను. అలాగే ఇక్కడ బఠానీ నానిన తర్వాత అదే రోజు చింతపండు అండి. మనము పానీపూరికి వాటర్ రెడీ చేసుకునేందుకు చింతపండు, కొత్తిమీర, పుదీనా ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెడీ చేసుకున్నాం కదండి, ఇవి పక్కకు పెట్టేసుకొని దానికి ముందు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒకటే ఆలు తీసుకున్నానండి. దీనిని 4 పీసెస్ లాగా కట్ చేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని దీంట్లో నేను సాల్ట్ కూడా ఏం వేసుకోవట్లేదండి. నార్మల్గానే నేను కుక్ చేసుకుంటున్నాను. ఇది కుక్ అయ్యేంతలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే 2 పచ్చిమిర్చి అండి, వీటిని వేసుకొని మొత్తం మెత్తగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న లిక్విడ్ని ఒక గిన్నెలోకి ఒక స్ట్రైనర్ సహాయంతో చేసుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకుంటూ వాటర్ని సపరేట్ చేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి ఇలా స్పూన్తో కలుపుకుంటూ వాటర్ని సపరేట్ చేయాలి. ఇలా సపరేట్ చేసుకున్న వాటర్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, అది దీంట్లోకి తీసేసుకోవాలి. ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని చింతపండు దాంట్లో పడకుండా ఈ పులుసుని వాటర్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలండి. తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా తగినంతనే వేసుకోండి. అన్నీ కూడా కారం, ఉప్పు, ధనియా పౌడర్, అలాగే ఇక్కడ చాట్ మసాలా వేసుకుంటున్నానండి. ఇది చాట్ మసాలా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అచ్చం బయట తిన్నట్లే అనిపిస్తుంది. చాట్ మసాలా లేని వాళ్ళు కారం, ఉప్పు, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, అలాగే బ్లాక్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే చూసారు కదా, వాటర్ అనేది మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఏదైనా తక్కువ అయినట్లయితే దీంట్లో మరొకసారి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక కుక్ చేసుకున్నాను కదండి ఆలు, అదంతా పైన తొక్క తీసేసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నైట్ అంతా నానబెట్టుకున్న బఠానీ అండి. ఇలా మనం చేతితో ఇలా నొక్కితే కనుక 2 పీసెస్ లాగా రావాలి. అలా నానితే చాలండి. ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవాలి కుక్కర్లో. సేమ్ అండి, కుక్కర్లో బఠానీ వేసేసుకొని అదే వాటర్తో కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఎలాంటి సాల్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా ఇలా 2 పీసెస్తో ఇలా అంటే మనకి విరిగిపోతే సరిపోతుంది. వీటిని కూడా పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని మొత్తం కూడా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత బఠానీ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా నార్మల్గా మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ బఠానీ మెత్తగా కావాల్సిన అవసరం లేదు. నార్మల్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం అండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అలాగే సాల్ట్, ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పొడి. ఇక్కడ నేను కొంచెం చాట్ మసాలా వేసుకుంటున్నాను. చాట్ మసాలా లేని వాళ్ళు చెప్పాను కదండి, బ్లాక్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. అలా చేతితో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అంతేనండి, పానీపూరికి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, పానీ ఇంకా కర్రీ 2 అయితే చూపించాను. చాలా అంటే చాలా ఈజీ అండి. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను.
నాకైతే బయట తిన్నట్లే అనిపించింది, చాలా టేస్టీగా అనిపించింది. కాకపోతే నేను పూరి ఒకటే బయట నుంచి తెచ్చుకున్నాండి. నెక్స్ట్ టైం ఆ పూరి రెసిపీ కూడా ఎలా చేయాలనేసి నేను మొత్తం వీడియో కూడా అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మరి మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అలాగే ఎలా కుదిరిందని కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.